ఇప్పుడు 6వ నెల వచ్చేసరికి పిల్లలకి వినికిడి వస్తుంది, ఏ శబ్దాన్నైనా వినగలుగుతారు. ఈ నెల ఇక్కడ చూడండి, దీనికి ఉదాహరణ మనకి అభిమన్యుడు. 6వ నెలలో ఆ వినికిడి వచ్చిన తర్వాతే దాన్ని ఏమంటారు, పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకుంటాడు విని. అలాగే శివాజీ మహారాజ్ గర్భంలో ఉన్నప్పుడే, జిజియాబాయి గర్భంలో ఉన్నప్పుడే అన్ని చెప్తే ఆయన విన్నారట. అలాగా ఇక్కడ 6వ నెల వచ్చేసరికి పిల్లలకి వినికిడి పెరుగుతుందమ్మా, ఏదైనా వినగలిగే స్థితి వస్తుంది వాళ్ళకి. వినేటప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళు అంటే, తండ్రి అట తల్లి గురించి సానుకూలంగా మాట్లాడితే వాళ్ళకి ఇష్టం అట. అవును, గర్భంలో ఉన్న శిశువుకి తండ్రి తల్లి గురించి ప్రేమగా మాట్లాడితే పిల్లలు చాలా ఇష్టపడతారట. అప్పుడు ఏమవుతుంటే తెలుసా, ఆ పిల్లలు కూడా పుట్టిన తర్వాత తండ్రి అంటే ప్రేమ కలిగి ఉంటారట. ఎందుకంటే తల్లి మీద తండ్రికి ప్రేమ ఉందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని పుట్టిన తర్వాత శిశువు తండ్రితో కూడా ప్రేమగా ఉంటారట. అంటే అక్కడ తండ్రి కూడా మాట్లాడాలట పిల్లలతో.